ఏళ్ల తరబడి ఆ అంధుడి జీవితంలో చీకటి తప్ప ఇంకేమీ లేదు. చిన్నప్పటినుంచి అతనికి చూపు లేదు. అందుకే ప్రపంచం అతనికి ఒక రహస్యంలా ఉండేది. పిల్లలు బయట ఆడుకుంటుంటే అతను కేవలం వారి నవ్వులు మాత్రమే వినేవాడు. సూర్యోదయం ఎలా ఉంటుందో తెలియదు. తల్లి ముఖం ఎలా ఉంటుందో కూడా తెలియదు. ప్రతిరోజు రోడ్డు పక్కన కూర్చొని భిక్ష అడిగేవాడు. చాలామంది అతన్ని చూసి జాలిపడేవారు. కొంతమంది అసహ్యంగా చూసేవారు. కాని ఎవ్వరూ అతని జీవితాన్ని మార్చలేకపోయారు. ఒకరోజు అక్కడ ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది. జనం పరుగులు తీస్తున్నారు. అతను భయపడి అడిగాడు, ఏమైంది? అప్పుడు ఎవరో చెప్పారు, యేసు ఇక్కడికి వస్తున్నాడు. ఆ మాట విన్న వెంటనే అంధుడి గుండెలో ఒక్కసారిగా ఆశ పుట్టింది. అతను గట్టిగా అరవడం ప్రారంభించాడు, యేసు, నాపై కనికరించు. జనం నిశ్శబ్దంగా ఉండు అని అడిచారు. కాని అతను ఆగలేదు. ఎందుకంటే ఇది తన జీవితాన్ని మార్చే చివరి అవకాశం అని అతనికి అనిపించింది. అతను ఇంకా గట్టిగా అరవసాగాడు, ప్రభువా, నన్ను కాపాడు. అప్పుడు అందరి మధ్యలో నడుస్తున్న యేసు ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆ ప్రాంతమంతా సైలెంట్ అయిపోయింది. యేసు అతన్ని తన దగ్గరకు రమ్మన్నాడు. వణుకుతున్న చేతులతో, కన్నీళ్లతో ఆ అంధుడు యేసు దగ్గరకు వచ్చాడు. యేసు మృదువుగా అడిగాడు, నేను నీకు ఏమి చేయాలని కోరుతున్నావు? అంధుడు ఏడుస్తూ అన్నాడు, ప్రభువా, నాకు చూపు కావాలి. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. తర్వాత యేసు అతని కళ్ళను తాకాడు. అప్పటి వరకు చీకటిగా ఉన్న ప్రపంచం ఒక్కసారిగా వెలుగుతో నిండిపోయింది. తన జీవితంలో మొదటిసారి ఆకాశాన్ని చూశాడు. మనుషుల ముఖాలను చూశాడు. చెట్ల రంగులను చూశాడు. కాని వాటన్నిటికంటే ముందు తనకు వెలుగు ఇచ్చిన యేసు ముఖాన్ని చూశాడు. ఆ రోజు కేవలం అతని కళ్ళే కాదు, అతని జీవితమంతా మారిపోయింది. ఆ రోజు తర్వాత ఆ మనిషి మునుపటి వ్యక్తిలా ఉండలేదు. ప్రజలు అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఏళ్ల తరబడి రోడ్డు పక్కన అంధుడిగా కూర్చున్న వ్యక్తి ఇప్పుడు అందరి ముందు నడుస్తున్నాడు. అతను చూసిన ప్రతిదానిని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఆకాశం, చెట్లు, సూర్యకాంతి అన్నీ అతనికి కొత్త ప్రపంచంలా అనిపించాయి. కాని అతని కళ్ళలో ఎక్కువగా కనిపించింది వెలుగు కాదు, కృతజ్ఞత. అతను అందరి ముందు గట్టిగా చెప్పడం ప్రారంభించాడు, యేసు నన్ను మార్చాడు. ఆ మిరకల్ చూసిన చాలామంది యేసును నమ్మడం ప్రారంభించారు. ఎందుకంటే చీకటిలో ఉన్న ఒక మనిషికి యేసు కేవలం చూపు మాత్రమే ఇవ్వలేదు, కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఆ రోజు నుంచి అతను ఎక్కడికెళ్ళినా తన కథనే చెప్పేవాడు, నేను అంధుణ్ణి, కాని ఇప్పుడు చూస్తున్నాను.